దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22 వరకు మన ధ్యానానికి ఆధారంగా చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20 నుండి 22. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులులను ప్రవక్తులను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభు నందు పరిశుద్ధమైన దేవాలయముగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమయ్యుండుటకు కట్టబడుచున్నారు. ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీకు స్తోత్రాలు. నీ జ్ఞానమును బట్టి నిన్ను కీర్తిస్తున్నా. కలువరిలో నీ ప్రియ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు బలియాగము ద్వారా మీరు మమ్మను కొనుక్కున్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నశించిపోతున్న లోకములో నుండి మీరు మమ్మను ప్రత్యేకపరిచారు. నీ మహిమ కొరకై మీరు మమ్మను సంఘంగా పిలిచిన దానికై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దోర్నాలలో 2 రోజులుగా జరుగుతున్న ఈ పరిచర్యను మీరు దీవించిన దానికై స్తోత్రాలు. నీ హస్తాన్ని మీరు ఉంచిన దానికై స్తుతిస్తున్నాం. నీ ముద్ర ఉన్నందుకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 2వ రోజు కూడికను నీ చేతికి అప్పగించుకుంటున్నాం. నీ దాసులను బలపరిచి మీరు ఇస్తున్న వర్తమానాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘము దాని పోలికలు మేము ధ్యానం చేస్తూ ఉంటుండగా నీ ఆత్మ సహాయాన్ని మాకిచ్చి మాకు అర్థం కావడానికి ప్రభువా నీవే సహాయం చేయమని మా మధ్య నీ వాక్యాన్ని ఘనపరచండి. నీ కుమారుని హెచ్చించండి. మేము లోబడడానికి కావలసినటువంటి ప్రభువా విధేయత అప్పగించుకొనుట నాయన వాటి ఆవశ్యకత గ్రహించడానికి సహాయం చేయమని, నిలబడిన నన్ను మరుగు చేయమని, మీరే మాట్లాడమని యేసు క్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, మనము సంఘము దాని పోలికలు అని చిన్నగా మనము ప్రారంభించి వింటూ ఉన్నాం. నిన్న మొదటి వర్తమానంలో మనం సంఘము అనేది బ్రైడ్, వధువు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ప్రభువైన యేసు క్రీస్తుకి సంఘము ఎలాగున వధువుగా ఉందో మనం వింటూ వచ్చాం. కాబట్టి వధువుగా అని చెప్పబడుతున్నప్పుడు వ్యక్తిగతంగా మనము ఎలాగున ఆయనకి వేరొక పురుషుడైన క్రీస్తుని మనం ఎలా చేరాము, స్థానిక సంఘముగా పవిత్రురాలైన కన్యకగా క్రీస్తుకి ఎలా ప్రదానం చేయబడ్డాం, సార్వత్రిక సంఘంగా మహిమ గలదిగా పరిశుద్ధమైనది ఒకానొక దినమున క్రీస్తు పక్కన తండ్రి ఎదుట ఎలా నిలవబడుతుందో మనం చూస్తూ వచ్చాం. తర్వాత సంఘము ఆయన శరీరము అని, దానికి ఆయన శిరస్సు అని ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ అధ్యాయం 4వ అధ్యాయం ఆధారంగా శిరస్సును గురించి మనం విన్నాం. శరీరాన్ని గురించి మనం కొంత వినగలిగాం. ఆ శరీరం యొక్క క్షేమాభివృద్ధి ఎలా జరగాలి అనే దానికి ప్రభు సంఘములో ఆయన వరములు ఇచ్చాడు. ప్రతి అవయవానికి పని ఉందని, ప్రతి అవయవం తన కొరకు కాక శరీరం అంతటి క్షేమాభివృద్ధి కొరకై ఎలా పనిచేస్తుందో కొన్ని భాగాలు మనం నిన్న చూడగలిగాం. ఈరోజు ఈ మొదటి వర్తమానంలో సంఘము అనేది ఒక కట్టడము అనే పోలికను మనం చూస్తాం. ద చర్చ్ ఈజ్ అ బిల్డింగ్, ఒక కట్టడము. సంఘము వధువుగా చెప్పబడుతున్నప్పుడు యూనియన్ ఆఫ్ లవ్, ఆ ప్రియునిలో ఉన్న ప్రేమ సంఘములో లేదా వ్యక్తిగతంగా సార్వత్రిక సంఘంగా ఆ ప్రియ ప్రభువుని ప్రేమించుట, ప్రేమ ఆయనకి మనకు మధ్య ఉన్న బంధం. రెండవది ఆ శరీరం అని చెప్తున్నప్పుడు ద యూనియన్ ఆఫ్ లైఫ్, ఆయనలో ఉన్న జీవం మనలోనికి నిత్య జీవంగా వచ్చింది, మనము బ్రతికాం. ద యూనియన్ ఆఫ్ లైఫ్. లోకమంతా పాపముల చేత అపరాధముల చేత చచ్చి పడి ఉండగా ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించి ఆయన మనల్ని
ఆయన శరీరముగా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చివరిలో ఆయన బలాతిశయము చేత తన కుమారుణ్ణి మృతులలో నుండి లేపాడు. లేపి ఆయనను సంఘమునకు శిరస్సుగా ఉంచాడు. మహిమ పరచబడిన శిరస్సును పెంతెకోస్తు దినమున ప్రారంభమైన ఆయన సంఘాన్ని 1వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. ఇక 3వది బిల్డింగ్, కట్టడము. వధువులో ప్రేమను, శరీరములో జీవాన్ని మనం చూస్తున్నాం. కట్టడంలో బలమును మనం చూస్తాం. ద యూనియన్ ఆఫ్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క బలాన్ని మనం చూస్తాం. ఈ వచనాల్లో మనము 2 మాటలు గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అని మొదలు పెడుతున్నాడు. అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఆ మాట చూడండి, కట్టబడి ఉన్నారు. భాషా వ్యాకరణం ప్రకారం ఈ పని అయిపోయింది అని చెప్తుంది ఈ సెంటెన్స్. మీరు కట్టబడి ఉన్నారు. 22వ వచనంలోనికి రండి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలం అగుటకై కట్టబడుచు ఉన్నారు. ఇక్కడ ఏమంటున్నాడు? ఒక పని సాగుతూ ఉంది, కొనసాగుతూ ఉంది. 20లో ఏమని చెప్తున్నాడు? మీరేం చేయబడ్డారు? కట్టబడి ఉన్నారు. ఇవి 2 పరస్పరమైన విరుద్ధాన్ని కలిగించే మాటలు కాదు అని గ్రహించాలి. ఏమిటి దాని అర్థం? దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? కట్టబడి ఉన్నారు అని చెప్తున్నప్పుడు అక్కడే చూడండి, పునాదిని గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కట్టబడి ఉన్నారు అంటున్నప్పుడు పునాది వేయబడింది. ఇక మరలా వేరొక పునాది వేయబడాల్సిన అవసరత లేదు. ఒక్కటే పునాది, పునాది ఆల్రెడీ వేయబడింది అని చెప్తున్నాడు. 22లోనికి వస్తే ఆ పునాది మీద ఆ బిల్డింగ్ అనేది ఇప్పటికీ కూడా ఏమవుతా ఉంది? కట్టబడుచు ఉన్నది అని గ్రహించాలి. ఒకటి ఫౌండేషన్ వేయబడి ఉంది. ఎవరు ఆ ఫౌండేషన్? 20వ వచనంలో చెప్తున్నాడు, క్రీస్తు యేసే. ఒక్కడే క్రీస్తు యేసు అని చెప్పడం లేదు, క్రీస్తు యేసే. ఏ స్థానిక సంఘం, ఎఫెసీలో సార్వత్రిక సంఘం కాన్సెప్టే. అలా అయితే సంఘం అంతటికీ కూడా ఒక్కటే లేదా ఒక్కడే పునాది. పరిశుద్ధ పరుచు వారికి, పరిశుద్ధ పరచబడు వారికి ఒక్కడే మూలము. ఎబ్రీ పత్రిక 2లో చెప్తున్నాడు. మొదటిగా మనం ఏం గ్రహించాలంటే, బిల్డింగ్కి ఏముంటుంది? పునాది ఉంటుంది. ఆ పునాది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఆయన స్థిరమైన వాడు, ఆయన కదలనివాడు, ఆయన మార్పు లేనివాడు. ఎబ్రీ పత్రిక 13లో మనం చూస్తాం, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఏకరీతిగా, ఒక్కటే రీతిగా ఆయన ఉన్నాడు, కదలడు ఆయన. కాబట్టి ఆయన మీద కట్టబడుతున్న సంఘము కూడా ఏమై ఉంటుంది? కదలదు, స్థిరంగా ఉంటుంది. ఇది మొదట మనం గ్రహించాలి. ఆయన పునాదిని గురించి ఆయన చెప్తున్నాడు. పునాది అనగానే విశ్వాసిగా లేదా స్థానిక సంఘంగా క్రీస్తుతో మనకున్నటువంటి సంబంధం. నా పునాది క్రీస్తు మీద, రిలేషన్ విత్ గాడ్, దేవునితోటి నాకున్నటువంటి సంబంధం. పునాది మీద సరిగా ఉంటేనే ఇప్పుడు కట్టబడ్డాక నా తోటి వారితో ఉండే సంబంధం కూడా గట్టిగా ఉంటుంది. రిలేషన్ విత్ అదర్స్. సంఘములో నా తోటి వారితో కలిసి నేను ఎలా కట్టబడగలుగుతున్నాను? ఇక మనం ఇండివిజువల్స్ కాదు, ఉరకనే వచ్చి వెళ్ళిపోయే ఒక ప్రోగ్రాం కాదు సంఘం. నీవు మరొకరితో కలిసి కట్టబడాలి. ద రిలేషన్ విత్ అదర్స్ గురించి ఆయన చెప్తూ ఉన్నాడు. మనము కట్టబడుట. ఈ పునాదిని గురించి ఒక 3 మాటలు మనం నేర్చుకుందాం. చూడండి, ఫౌండేషన్ గురించి మనం చూస్తాం. పునాది ఎలాంటిదో మనం చూస్తాం. ద ఫౌండేషన్. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో
ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. అపాన్ దిస్ రాక్ ఐ విల్ బిల్డ్ మై చర్చ్. అక్కడే వెంటనే ఏమంటున్నాడంటే, పాతాళలోక ద్వారములు దాని ఎదుట. ఎంత గట్టిదో అది ఆయన చెప్తున్నాడు. పాతాళం అపరిమితంగా నోరు తెరుచుకుంది కదా, ఎన్నింటినో మింగేసింది పాతాళం. కానీ ఇది ఎంత బలమైంది, స్థిరమైంది అంటే పాతాళం దాన్ని ఏమీ చేయలేదు అని చెప్తున్నాడు. సంఘం అని అక్కడే ఆయన చెప్తూ, సంఘము అనే మాటకి అర్థము బయటకు పిలువబడి, యేసుక్రీస్తు రక్తం ద్వారా, మారు మనసు అనుభవం ద్వారా, నూతన జన్మ అనుభవం ద్వారా ఎవరెవరు బయటకు పిలువబడ్డారో వారందరినీ కలిపి ఆయన ఒక కట్టడంగా నిర్మిస్తూ ఉన్నాడు. అలా అయితే ఆ కట్టడానికి స్థిరమైన పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. పునాది కనపడదు. పునాది ఎక్కడ ఉంటుంది? పైకి ఏం కనబడుతుంది? బిల్డింగ్. బిల్డింగ్ ఎంత అందంగా ఉన్నా, బిల్డింగ్ ఎంత బలంగా ఉందో చెప్పేది ఏమిటి? పునాది. క్రీస్తుతో నీకు నాకు ఉన్న లోతైన సంబంధం, ఆయనలో వేరుపారుట, ఆయనలో నీకున్న వ్యక్తిగతమైనటువంటి ఆ లోతైన అనుభవాన్ని బట్టే నీ బలం ఏర్పడుతుంది. స్టెబిలిటీ కమ్స్ ఫ్రమ్ ద ఫౌండేషన్. పునాది నుండి మాత్రమే. కాబట్టి పునాదిని ద సోర్స్ అండ్ సీక్రెట్ ఆఫ్ స్టెబిలిటీ అంటారు. ఈ సంఘం స్థిరంగా ఉందండి, ఈ సంఘం కదలదండి, ఆ విశ్వాసి కదలడు, ఆవిడ కదలదు, చాలా బలంగా ఉంది విశ్వాసంలో. సీక్రెట్ ఏమిటి? పైకి కనబడేది కాదు, క్రీస్తులో మనకున్నటువంటి లోతైన బంధం. సీక్రెట్ అండ్ స్టెబిలిటీ. ఎక్కడ చెప్తా ఉన్నాడు? పునాది స్థిరమైంది, ప్రభు స్థిరమైన వాడు. కాబట్టి చాలామంది మందిరాలకు వస్తారు, సంఘాల్లో జాయిన్ అవుతారు, కానీ వారి పునాది ప్రభు కాదు. ఇక్కడ కూర్చున్న మన అందరికీ పునాది ఒక్కడే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ద స్టెబిలిటీ. యేసు ప్రభు కాకుండా ఏ ఫార్ములా ద్వారానా ఒకవేళ లోపలికి చేరితే అది ఇక నిలబడేది కాదు. ప్రభు శిష్యత్వాన్ని గురించి నేర్పిస్తూ ఆయన ఎలా అన్నాడో, ఒక వివేకి ఉన్నాడు, ఒక అవివేకి, బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు ఉన్నారు. ఒకడు ఇసుకలో కడుతూ ఉన్నాడు, మరొకడు బండ మీద కడుతున్నాడు. వానొచ్చింది, వరదొచ్చింది, దాని మీద కొట్టింది, ఏది మిగిలింది? ఒక రోజు రాబోతుంది, మనలో ఎవరెవరం పునాది మీద ఉన్నామో తేలిపోయే ఒక రోజు రాబోతుంది. క్రీస్తు అనే పునాది మీద సంఘం ఉంది అని ఆయన చెప్తున్నాడు. పునాది ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఇక సంఘానికి కొత్త కొత్త పునాదులు ఉండవు, ఒక్కడే పునాది. కొరింథీలో చెప్తున్నాడు, వేయబడినది తప్ప వేరొక పునాది ఎవడునో వేయనేరడు, ఎవడి వల్ల కాదు అని చెప్తున్నాడు. ఇది దాని భావం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్, ఒక్కటే. మరి ఆ తర్వాత వచ్చిన అపోస్తలులు, ప్రవక్తలు, సువార్తికులు, కాపరులు, ఉపదేశకులు, వారి పని ఏమిటి? వేయబడిన పునాది మీద సంఘమును ఏం చేస్తున్నారు? కడతా ఉన్నారు. బీయింగ్ బిల్ట్, కట్టబడుతూ ఉన్నాం. ఎ ఫౌండేషన్ వాజ్ లేయిడ్, పునాది వేయబడింది. క్రీస్తే కల్వరి ఘనమైన కార్యం ద్వారా ఆయన పునాదిని వేశాడు. అపోస్తలులు, ప్రవక్తలు ఇప్పుడు దాని మీద కడతా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుకి ఒక పేరుంది చూడండి. 22:20 ఎఫెసీ పత్రిక. ఒకటి స్టెబిలిటీ మనం చూస్తున్నాం. ఇవన్నీ చాలాసార్లు మనం వినేవే, ఒకరికనే కొన్ని అక్కడక్కడ గుర్తు చేస్తాను నేను అంతే. 2:20 చెప్తున్నాడు, యేసు ప్రభు మూలరాయి అనకుండా ఏమంటున్నాడు? ముఖ్యమైన మూలరాయి. పోనీ రాయి అనకుండా ఏమని చెప్తున్నాడు? కార్నర్ స్టోన్. మూలరాయి అనే దానికి అర్థం ఏంటంటే, మూలగా ఉన్న రెండు గోడలను కలపడానికి వేయబడిన బలమైన రాయి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో పైనుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. యూదుల్ని ఆయన తీసుకొచ్చాడు, అన్యులను తీసుకొచ్చాడు, విభేదం ఉన్న వారిని కలుపుతా ఉన్నాడు. అలా అయితే సంఘములో యేసుక్రీస్తు అనే పునాది మీద వేయబడిన ప్రతి విశ్వాసి దేవునితో ఐక్యత మాత్రమే కాదు, తోటి విశ్వాసులతో కూడా ఏమి కంటిన్యూ చేయాలి?
ఐక్యత. నేను మూల రాయి మీద ఉన్నాను అని చెప్పే సంఘం, మూల రాయి మీద ఉన్నాను అని చెప్పే విశ్వాసి, వారు తాము ఐక్యంగా ఉండాలి అని ఆయన చెప్తున్నాడు. అందుకే ఆయన ఈ బిల్డింగ్ కడుతున్నాడు. బిల్డింగ్లో ఐక్యత లేకపోతే ఏముండదు, బిల్డింగే. సంఘం అనగానే ఐక్యత. ఆదిమ కాలంలో బ్రదర్ అండ్ మూవ్మెంట్ ప్రారంభమైనప్పుడు సహోదరులు, పరిశుద్ధులు, విశ్వాసులు, ఈ పేర్లు కొత్త నిబంధనలో ఉన్నాయి, వారిని బ్రదర్స్ అని ఇతరులు మనల్ని పిలుస్తూ వచ్చారు. సొంత అన్నదమ్ముల్లా వారు ఉన్నారే, దే ఆర్ కాల్డ్ బ్రదరన్. వాళ్ళు పెట్టారు మనకు పేరు. ఒక తండ్రి కడుపున పుట్టిన బిడ్డల్లా ఉన్నారు వీళ్ళంతా. ఎంత పాటి ఐక్యత! ఈనాడు సంఘము విస్తరిస్తూ ఉంటుండగా ఐక్యత చెడిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నంబర్ పెరుగుతుంటే ఇక్కడ స్ట్రెంగ్త్ తగ్గిపోతా ఉంది. ప్రతి విశ్వాసి నా తోటి సహోదరుడితో యేసు ప్రభు యొక్క బలాన్ని నేను పంచుకుంటూ నేను ఎదగాలి సంఘములో. ఇంకా ఆ మందిరము క్రీస్తు రాకడ వరకు కట్టబడుతుంది. ఐక్యతను సూచిస్తూ ఉంది. తర్వాత మూడవది మనం చూస్తాం, దాని యొక్క డిజైన్, దాని నిర్మాణం. డిజైన్, ఆర్కిటెక్ట్. ఇంజనీర్లు బిల్డింగ్ కడతారు, ఆ బిల్డింగ్ ఎంత అందంగా ఉండాలో చేసేవాళ్ళు ఆర్కిటెక్ట్స్. తాపి మేస్త్రి కట్టేస్తాడు ఇల్లు, కానీ అందంగా చేయడానికి జ్ఞానవంతుడు కావాలి, ఇంకా జ్ఞానవంతుడు కావాలి. ద డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్. దేవుని యొక్క డిజైన్ ఎలాంటిదో చూడండి. ఎఫెసీ పత్రిక 2:10 చూడండి. మొదటిగా ఎఫెసీ పత్రిక 2:10. మరియు మీరు ఆ వచనాల్లో, నిజానికి ఇది కొంచెం కష్టంగా ఉండే వచనం, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఏం చేయబడ్డాం? ఈ మందిరం కట్టడానికి ఆయన ముందే ఏ రాళ్ళు కావాలో ఆయన ఎంపిక చేసుకున్నాడు. దేవుని దాసులు పాల్ గాంధీ గారు చెప్తున్నట్లుగా, జగత్ పునాది వేయబడక ముందే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన కట్టడం కొరకై కావాల్సిన రాళ్లను ఆయనే ఏర్పాటు చేసుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు ముందుగా అనే మాటను చూడండి. యెషయా గ్రంథం 51వ అధ్యాయంలోనికి రండి. ఈ సత్యాన్ని మనం పాత నిబంధన వెలుగులో చూస్తాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి వచనం. యెషయా 51:1. నీతిని అనుసరించుచు యెహోవాను వెదుకుచూ నుండు వారలారా నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించండి. మీరు ఏ గుంట నుండి త్రవ్వబడితిరో దాన్ని ఆలోచించండి. ఈ కట్టడానికి రాళ్లను ఆయన తెచ్చాడు, క్వారీకి వెళ్ళి తీసుకొచ్చాడు. కట్టడానికి రాళ్ల కుప్పకు ఉన్న తేడా మనం గ్రహించాలి. రాళ్ల కుప్ప, అవి రాళ్లే ఇవి రాళ్లే, ఇవి కుప్పగా ఉన్నాయి, ఉపయోగం లేవు. కానీ ఇవే రాళ్లను ఆయన చెక్కి తీసుకొచ్చాడు, క్వారీ నుంచి తొలిపించి ఆయన తీసుకొచ్చాడు. ఆయన క్వారీలో దాన్ని తొలిపించి తెస్తున్నప్పుడు ముందే ఆయన ఏ రాయి ఎక్కడొక సరిపోతుందో అలాగున ఆయన మలిచి తీసుకొస్తున్నాడు. సంఘములో ఎవరు ఎక్కడ పని చేయాలో అసలు మన రక్షణ కార్యములోనే ఆయన దాన్ని ఇమిడ్చి పెట్టాడు అని గ్రహించాలి. ఇక్కడికి వచ్చాక ఎదుగుతూ ఉంటుండగా మనమేమిటో మనకు తెలుస్తుందే కానీ, ప్రియమైన సోదరి సోదరులారా, మనం ఏమిటో గ్రహిస్తాము కానీ అసలు మనం ఏమై ఉన్నామో అది ముందే నిర్ణయించబడింది అని గ్రహించాలి. ఏ సత్క్రియలు మనము చేయాలో జగత్ పునాది వేయబడక ముందే ఆయన ముందుగానే ఆయన మనకు నిర్ణయించాడు. ఆ నిర్ణయాన్ని మనం గ్రహిస్తామే తప్ప కొత్త నిర్ణయాలు మనం చేయడానికి లేదు. ఆ డిజైన్ చూడండి, కట్టడము ఎలా ఉండాలో. ఇదిగో ఇక్కడ ఒక రాయి కావాలి, దాని ఆకారం ఎలా ఉండాలి. మరొక చోట మరొక రాయి కావాలి, దాని ఆకారం ఎలా ఉండాలి. సొలొమోను దేవాలయాన్ని కట్టినప్పుడు సుత్తె దెబ్బలు ఏమవలేదు, వినపడలేదు. ఇనప పనిముట్ల శబ్దము. ఎందుకని? ఆయన ఎంత డిజైనరో చూడండి. ఏ మూలకు, ఏ ప్రాంతానికి ఎక్కడ ఏ రాయి కావాలో ఆ సుత్తె దెబ్బలు అవన్నీ ఎక్కడ కలిగాయి? క్వారీలోనే. తెలుగులో ఏమంటాం? క్వారీ.
రాళ్ల గని కదా, అక్కడే డిసైడ్ అయిపోయింది. ఇక్కడికి వచ్చాక సొలొమోను ఈ రాయి సరిపోలేదు, దీన్ని చెక్కండి అంటం లేదు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా అలాగుననే జగదుత్పత్తి మొదలుకొని ఆయన వధింపబడినట్లుండిన వాడు, ఆయన ఎలాగున సిలువలో చనిపోవాలో అది కూడా ముందే డిజైన్ చేయబడింది. ఇది దేవుని యొక్క వాక్యంలో, ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. మూలరాయి ముందే నిర్ణయించబడిన వాడు, ఆయన మీద కట్టబడుతున్నటువంటి రాళ్లంగా మనం కూడా ముందే ఏం చేయబడ్డా? దేవానికి స్తోత్రం, నీవు నన్ను ఎంచుకున్నావు, నన్ను మలుచుకున్నావు, ఆ బండ నుండి నీవు నన్ను తీసావు, నన్ను మలిచావు, నన్ను చెక్కావు. సంఘములో ఎక్కడ నేను ఫిట్ అవ్వాలో అక్కడికే ముందే చెక్కి తీసుకొచ్చావు, నీకు స్తోత్రం. సమస్యలు ఏమిటంటే దేవుడు ఏ రాయిని ఎక్కడ ఉండడానికి తీసుకొచ్చాడో ఇప్పుడు ఆ రాళ్ళు అక్కడ ఉండడం లేదు, అది సమస్య. నీవు నేను ఎక్కడ ఉండాలో, ఏ వరము ఇవ్వబడిందో, ఏ ప్రాంతంలో ఉండాలో, ఏమి చేయాలో అక్కడే ఉండటం కొరకై ఆయన మనల్ని ముందుగానే నిర్ణయించాడు. శిష్యత్వం గురించి ప్రభు చెప్తూ ఆయన అన్నాడు, నన్ను వెంబడించేవాడు తల్లిని తండ్రిని అన్నీ చెప్తూ వచ్చాక ఆయన అన్నాడు, ఎవడైనా యుద్ధానికి వెళ్ళేటప్పుడు తాను శత్రువులను జయించగలిగే అంత శక్తి ఉందో లేదో ముందే ఏం చేయాలి? చూసుకోవాలి. రెండవది చెప్పాడు, ఒకడు ఇల్లు కట్ట మొదలు పెట్టాడు, దాన్ని వాడు సరిగా అనుకున్న సమయంలో తన సామర్థ్యం ఉందో లేదో ముందే ఏం చేయాలి? చూసుకొని దిగాలి అని చెప్పాడు. ప్రభు అలాగే దిగాడు. ఆయన సమర్థుడు, మనం సమర్థులం కాం. కట్టుదును అని చెప్పాడు. నీవు నేను చాలాసార్లు ఆయన దుఃఖపరిచిన ఆయన కడుతూనే ఉన్నాడు. మాస్టర్ డిజైనర్, డివైన్ ఆర్కిటెక్ట్ ఆయన తన జ్ఞానము చేత ఆయన మందిరాన్ని లేదా ఆత్మ సంబంధమైన ఇంటిని ఆయన కడుతూ ఉన్నాడు. ద డివైన్ డిజైనర్ ప్రభు మనల్ని కడతా ఉన్నాడు. దాని వెల ఎరిగినటువంటి వాడు, ఏ రాయి కావాలో ఎరిగినటువంటి వాడు ముందే దాన్ని ఆయన ఉంచాడు. దేవుని ఆ కట్టే జ్ఞానాన్ని చూసి ఒక ఆశ్చర్యం. చూడండి, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం. దేవుని జ్ఞానం ఎవరికి చెప్పాలనుకుంటున్నాడు సంఘం ద్వారా? ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం చూడండి. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 11 వచనాలు తెలుగు బైబిల్లో మనకి కలపబడి ఉన్నాయి. 8 నుంచి 11 వచనాలు. ఎందుకంటే తెలుగు బైబిల్ తర్జుమా నేరుగా గ్రీకు నుండి చేయబడ్డాయి. మీరు గ్రీక్ ఇంటర్లీనియర్ బైబిల్ దగ్గర పెట్టుకుంటే ఎగ్జాక్ట్గా ఇలాగే ఉంటుంది. 8 నుంచి 11 వచనాలు చూస్తే పై వచనాల్లో మర్మము అన్నాడు. దేవుని యొక్క జ్ఞానం సంఘము కట్టుట అనే విషయంలో ఆయన మర్మముగా ఉంచాడు. పాత నిబంధన భక్తులకు ఆ విషయము బయలుపరచబడలేదు అని చెప్పాడు. పాత నిబంధనలో ఉన్న వారికి బయలుపరచబడలేదు. 8 నుంచి 11 వచనాలు చూడండి. ఈ వచనాలు చదువుతుండగా మన ఫోకస్ ఏంటంటే దేవుని జ్ఞానం. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున సంఘం కట్టాలనేది ఎప్పటి సంకల్పం? అది నిత్యమైన సంకల్పం. టైం లేక ముందే ఆయన సంఘాన్ని గురించి ఆలోచించాడు. కాలము ఉనికిలోనికి రాకముందు సంఘాన్ని గురించి ఆలోచించాడు. మానవుడు నిర్మించబడక ముందు ఆయన సంఘాన్ని గురించి ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. సంఘము, దాని యొక్క సౌందర్యము, దాని స్థిరత, పునాది, దాని అందము, కట్టడ దేవుని మనసులో ఉన్నాయి. అందుకనేమన్నాడు? నిత్య సంకల్పం. దయా సంకల్పము అన్నాడు, నిత్య సంకల్పము అని చెప్తున్నాడు. సంకల్పము అంటే ఒక పనిని ఆయన పూర్తి చేయడం కొరకై తానకు ముందుగా ఉన్న ప్లాన్స్. సంకల్పము, ఆలోచన, దయా సంకల్పం, నిత్య సంకల్పము అని చెప్తున్నాడు. పరలోకములో ఉన్న ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించాడు. ఎవరెవరికి తెలియాలట ఈ జ్ఞానం? పరలోకములో ఉన్న ప్రధానులు, అధికారులు. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానం ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి
ఇంకా కిందకి చెప్తా ఉన్నాడు, ప్రియులరా, సంఘము కట్టుట అనే జ్ఞానాన్ని ఇప్పుడు ఆయన డిస్ప్లేకి పెట్టాడు. ప్రధానులు, అధికారులు, పరలోకములో ఉన్న ప్రధానులు, అధికారులు. ఇలా చెప్దాం, దేవదూతలకి దేవుడు తన జ్ఞానాన్ని కనుపరచాలనుకున్నాడు. పరలోకములో ఉన్న దేవదూతలు దేవుని జ్ఞానాన్ని చూడాలనుకున్నారు. దేవుడు ఏం చేశాడంటే, ఎవరిని చూపిస్తున్నాడు? ఆయన నా విశేషమైన జ్ఞానాన్ని చూడండి అని దేవదూతలకు ఏం చూపిస్తున్నాడు? సంఘమును ఆయన చూపిస్తున్నాడు. ఈ రాళ్ల ఎంపిక చూడండి, నిత్య సంకల్పం చూడండి. నేను కడుచుంటుండగా ఆ సంఘము ఎంత అందంగా ఉందో చూడండి. దేవదూతలు ఆశ్చర్యపోతున్నారు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగుడుతున్నటువంటి వారు ఇప్పుడు ఆయన జ్ఞానాన్ని చూస్తున్నారు. ఎవరెవరికి చూపిస్తున్నాడు ఆయన? ప్రధానులకును, అధికారులకును. సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన వట్టి జ్ఞానం కాదు, ఏమని చెప్తున్నాడు? నానా విధమైన జ్ఞానం. మనకి స్కూల్స్ ఉంటాయి, కాలేజీలు ఉంటాయి, ఇంకా కాలేజీలకు పైన యూనివర్సిటీలు ఉంటాయి. యూనివర్సిటీ అంటే దాని మూల అర్థం ఏంటంటే అక్కడ అన్ని రకాల జ్ఞానాలు బోధించబడతాయి అని అసలు అర్థం. యూనివర్సాలిటీ కదా. యూనివర్సిటీ అంటే అన్ని రకాల జ్ఞానాలు అక్కడ భాషలు బోధించబడతాయి, వైద్యం బోధించబడాలి. అది పూర్వకాలం, ఇప్పుడు అలా లేవు, మళ్ళీ వాటిని వెడగొడుతూ. యూనివర్సిటీ అంటే అన్ని రకాల జ్ఞానాలు ఏమవ్వాలి? బోధించబడాలి. ఇప్పుడు అన్ని రకాల జ్ఞానం అంటే భూలోకంలో కనబడే నశించిపోయే జ్ఞానం కాదు, స్థిరమైన దేవుని జ్ఞానం. అది కూడా ఎలాంటిదట? ద మ్యానిఫోల్డ్ విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని నానా విధమైన జ్ఞానం ఎక్కడ కనబడుతుంది? సంఘము, దేవదూతలే కాదు, నీవు నేను గ్రహిస్తే దేవుని నానా విధమైన జ్ఞానం ఎంత గొప్పదో మనకు అర్థమవుతుంది. ఉరకనే బైబిల్ని పెద్దగా పట్టించుకోం. సంఘ కూడికలంటే పెద్దగా లెక్క ఉండదు. దేవుని వాక్య బోధన అన్నప్పుడు చాలా చులకనగా ఎంచుతాం. కారణం ఏంటంటే ఆయన జ్ఞానం ఏమిటో మనకి ఇంకా అర్థం కాలేదు. దేవదూతలారా, సంఘాన్ని ఎలా కడుతున్నానో చూడండి. తన జ్ఞానాన్ని ఆయనకు వారికి బోధిస్తూ ఉన్నాడు. సంఘము ద్వారా ఏం నేర్చుకోవాలి? ఒక జ్ఞానం చూడండి. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక. దేవదూతలు ఏమి నేర్చుకుంటారండి సంఘాన్ని చూసి? 11వ అధ్యాయం, కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం వచనం 10వ వచనం, 11, 10. ఇందువలన దేవదూతలను బట్టి అధికార సూచన స్త్రీకి ఎక్కడుంది? తల మీద. దేవుడు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. దోర్నాలలో ఆ సంఘాన్ని చూడండి, అక్కడ స్త్రీలను చూడండి. వారు తల మీద ఏం వేసుకున్నారు? ముసుగు అనేది స్త్రీకి ముసుగు తల వెంట్రుకలు పైట చెంగుగా ఇవ్వబడ్డాయని చెప్తున్నాడు. మరలా ముసుగు వేసుకోవాలని చెప్తున్నాడు. స్త్రీ ఇద్దరు శిరస్సులను కనపరుస్తూ ఉంది, తన భర్తను అలాగే క్రీస్తుని. సబ్మిషన్, విధేయత చూపిస్తూ ఉంది సహోదరి. పురుషుడు దేవుని మహిమయ్య ఉన్నాడు కాబట్టి ముసుగు వేసుకోవద్దు అని చెప్తున్నాడు. అయినా కానీ అతని తల మీద వెంట్రుకలు ఉన్నాయి. జాగ్రత్త. యేసు క్రీస్తు ప్రభుకి అతడు సబ్జెక్ట్ అయినాడు, లోబడి ఉండాలి. అతడు కూడా విచ్చలవిడిగా ఉండడానికి వీల్లేదు. భూమి మీద అన్నీ ఉన్నాయి కానీ ఏమి లేదు? విధేయత లేదు. విధేయత ఎంత సౌందర్యమైందో, విధేయత ద్వారా ఎన్ని ఆశీర్వాదాలు ఉన్నాయో ఆ జ్ఞానాన్ని ఆయన దేవదూతలకు నేర్పిస్తున్నాడు. దేని ద్వారా? సంఘములో కనబడాల్సిన విధేయత దేవుని జ్ఞానానికి సూచన. సబ్మిషన్. చిన్నలారా, పెద్దలకు లోబడి ఉండండి. విధేయత. క్రీస్తుకి సంఘము లోబడి ఉండాలి. స్త్రీలారా, మీ పురుషులకు లోబడి ఉండండి అని చెప్తున్నట్లుగా సంఘము దేవునికి లోబడి ఉండాలి, ప్రభువుకు లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి. లోబడడం ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవదూతలకు ఆయన చూపిస్తున్నాడు. ఒక దేవదూత లోబడకుండా బయటకు వచ్చేసాడు. ఎవడు వాడు?
వాడేమో కాదు, వానితో పాటు చాలా మంది కూడా వచ్చారు. ఓ దేవదూతలారా, యు మస్ట్ లెర్న్ ద సబ్మిషన్, విధేయత నేర్చుకోండి అని ఆ జ్ఞానాన్ని వారికి దేని ద్వారా నేర్పిస్తున్నాడు? ఎంత గొప్పది ఈ సంఘం! మనకు అర్థమవుతాకి ఎలా చెప్తాను, సంఘం అనే యూనివర్సిటీ, ఇదే సంఘమే యూనివర్సిటీ. సంఘమే యూనివర్సిటీ జ్ఞానాన్ని నేర్పిస్తుంది. పరలోకములోని ప్రధానులకు, ప్రిన్సిపాలిటీస్, పవర్స్ ఉన్నారు, వాళ్ళకి సంఘము జ్ఞానాన్ని నేర్పిస్తుంది. అలా అయితే సంఘానికి స్టూడెంట్స్ ఉన్నారు, సంఘానికి ఎవరున్నారు? విద్యార్థులు ఉన్నారు. ఎవరు విద్యార్థులు? సంఘానికి విద్యార్థులు ఎవరంటే దేవదూతలు. చాలాసార్లు దేవదూతలు చాలా గొప్పవాళ్ళు, మనకంటే ఎక్కువ అని అనుకుంటాం. నిజానికి వారి ఆకారం బైబిల్లో చెప్పబడినట్లు మనోహ భయపడ్డాడు, మరియా భయపడింది, జకర్యా భయపడ్డాడు. వాళ్ళ ఆహార్యాన్ని చూసి భయపడిన మాట వాస్తవమే. కానీ ఎబ్రీ పత్రికలో చెప్తున్నాడు, వాళ్ళు మనకి పరిచారము చేసే ఆత్మలు అన్నాడు. పరిచారకులు వాళ్ళు దేవదూతలు. వారు చాలా గంభీరమైన వారే. వారిని తీసుకొచ్చి ఆయన మనకేం చేశాడు? పరిచారకులుగా చిన్న పిల్లల గురించి చెప్తూ వారిని కాస్తున్న దేవదూతల గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. వారు మనకు పరిచారకులు అన్నాడు. అంత గొప్పగా ఉన్న దేవదూతలకి ఆయన ఎవరి ద్వారా పాఠం నేర్పిస్తున్నాడు? ఒక మాట ఏమిటంటే, పాఠాన్ని నేర్పించే మనం నేర్పించే స్థాయిలోనే ఉండాలి. ఆయన ఉంచిన ఆ జ్ఞానాన్ని మనము పాటించాలి అని ఆయన చెప్తున్నాడు. ఆ డిజైన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన మనల్ని కడుతూ ఉన్నాడు. డిజైన్లో మార్పు రాకూడదు. మాది పల్లెటూరు అండి, కొంచెం మార్చుకుంటామంటే కుదరదు. మాది టౌన్ అండి, పట్టణం అండి, మేము అక్కడ చేసినట్టుగా ఇక్కడ చేయడానికి కుదరదు అనేది ఒకటే డిజైన్. ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయంలో మొదటి 4 వచనాలు మనం చూస్తున్నప్పుడు మోషేను గురించి ఆయన చెప్తున్నాడు. మోషే ఆ ప్రత్యక్ష గుడారాన్ని ఎలా కట్టాడు లేదా కట్టించాడు అనే మాటలు మనం చూస్తున్నప్పుడు 3వ అధ్యాయంలో మోషేను గురించి ఆయన అన్నాడు, దేవుని ఇల్లంతటిలో మోషే ఏమై ఉన్నాడు? దేవుడు కట్టడను ఎలా కడుచున్నాడో అలాగే మనం కట్టనివ్వాలి. దానికి మార్పులు చేర్పులు మనము చేయడానికి వీలు. కట్టే విషయంలో నమ్మకంగా ఉన్నాడు. 8వ అధ్యాయం అనుకుంటాను చూడండి, దేవుడు మరొకసారి రికమెండ్ చేస్తున్నాడు మోషే ఆయన నమ్మకత్వాన్ని. ఎబ్రీ 8లో అన్నాడు, 5వ వచనం, మోషే గుడారం అమర్చబోయినప్పుడు, మోషే నువ్వు ఎలా కట్టాలయ్యా? కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తము చేయుటకు ఏం చేయాలా? వార్నింగ్ ఇస్తున్నాడు. ఒకవేళ పని చేస్తూ చేస్తూ ఎక్కడైనా నీ సొంతాన్ని అనుసరిస్తావేమో, 99% చేసి ఆ 1% నీ సొంత ఆలోచన వస్తుందేమో. నెవర్ డూ ఇట్. జాగ్రత్త పడము. హి వాస్ వార్న్డ్ బై గాడ్ అని దేవుని చేత ఏం చేయబడ్డాడు? హెచ్చరించబడ్డాడు అన్నాడు. డిజైన్ మారదు. నిత్య సంకల్పంలో ఉన్న డిజైన్ మారదు. ఎందుకు ఈ విషయాలు వింటున్నామంటే, నీవు నేను మనల్ని రక్షించిన ప్రభు పెట్టిన చోట మనం ఉన్నామా? ఆయన పనిని మనం నెరవేరుస్తున్నామా? ఆ డిజైన్ చాలా అందంగా ఉంటుంది. దేవదూతలు ఆశ్చర్యపడేటట్టుగా, ప్రిన్సిపాలిటీస్ అండ్ పవర్స్, ప్రధానులు అధికారులు ఆశ్చర్యపోయేటట్టుగా. మనం నిన్న విన్నాం, లోకమంతా ఎక్కడుంది అనుకున్నాం? లోకమంతా ఎక్కడుంది? సంఘము కింద, ప్రభు యొక్క పాదాలు లేదా సంఘము క్రింద ఏముంది? లోకం. లోకములో ఉన్న ఎవరైనా కానీ ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఈ వీధిలో లేదా ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు నైతిక విలువలు, సరి అయిన జీవితం నేర్చుకోవాలంటే ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఆ స్థితిలో మనం ఉన్నామా? ఆర్వి? దేవుని ఘనమైన ప్రణాళిక ఒక పక్కన, మానవ వైఫల్యం మరొక ప్రక్కన. ఈ మధ్యాహ్న కాలపు వేళ మనము సరిచేయబడాలి. లెట్ us be restored unto the foundation. కీర్తన గ్రంథంలో చెప్తూ వచ్చాడు, పునాదులు పాడైపోయాయి,
పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ఆ పునాదులు పాడైపోతా ఉన్నాయి. రొట్టె విరిచే కూటమి ఎలా విరవాలి, సువార్త ఎలా ప్రకటించాలి, నాయకుల నియామకం ఎలా జరగాలి కదా, ఇవన్నీ ఈ పునాది సత్యాలు ఏవైతే ఉన్నాయో నేడు మారిపోతూ ఉన్నాయి. సరిహద్దులు చెరిగిపోతా ఉన్నాయి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? ప్రియులరా, స్థిరమైన పునాది మన ప్రభువైన యేసు క్రీస్తు. తిరిగి ఆ పునాది దగ్గరికి వద్దాం. ఒక్క ఆశ పడదామండి. ప్రభువా, నేనున్న నా స్థానిక సంఘంలో నేను సరిగా నీవు నన్ను ఎక్కడ ఉంచావో అక్కడ ఉండి నేను కట్టబడ్డానికి నాకు సహాయం చేయి. బిల్డింగ్ యొక్క స్ట్రెంగ్త్ పునాది అంత మాత్రమే కాదు, తోటి సహోదరులతో మన యూనియన్ లేదా ఐక్యత మనకి కనబడతా ఉంది. ప్రియమైన సోదరులారా, మర్మముగా మరుగు చేయబడి అనాదికాల సంకల్పములో ఎవరికి తెలియనటువంటి ఆ మాస్టర్ పీస్ ఆఫ్ డిజైన్, అద్భుతమైన ఆయన జ్ఞానాన్ని ప్రదర్శించటానికి ప్రభు సంఘాన్ని ఉనికిలోనికి తీసుకొచ్చాడు. ఇక 2-3 మాటలు నేను చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. ఎందుకు ఆయన సంఘాన్ని కడుతున్నాడు? దేవుడు ఎందుకు సంఘాన్ని కడుతున్నాడు? ఉద్దేశం, ద పర్పస్. ఒకటి మనం ఇందాక చదువుకున్నదే ఒక మాట చదువుకుందాం. మత్తయి 16:18. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదాం. ఈ బండ మీద నా సంఘమును కట్టుదాం. ఏదైనా ఒక కట్టడం 3 ఉద్దేశాల కొరకై సాధారణంగా మనం గ్రహిస్తాం. ఒకటి, ఎవరైనా ఒక నిర్మాణాన్ని చేస్తున్నారు అంటే, కడుతున్నారంటే, ఒకటి దానిలో వారు నివాసం చేయటానికి కడతారు. ఇల్లు ఎందుకు కట్టుకుంటాం? ఎందుకు కట్టుకుంటాం ఇల్లు? మనం నివాసము చేయటం కొరకై, నివాసం కొరకై. రెండవది, ఇల్లు ఎందుకు కడతాం? చూడండి, ఇల్లు చిన్న చిన్నవి ఉన్నాయి, పెద్ద పెద్దవి ఉన్నాయి, చాలా అందంగా ఉన్నాయి, మామూలుగా ఉండేవి ఉన్నాయి. ఒక డబ్బున్న వ్యక్తి, ధనికుడు ఇంటిని కడతాడో ఏదో ఒక 2 గదులు వేసి ఇలాగా ఏదో ఒక రేకుల షెడ్ వేయడు. ఏం చేస్తాడు? చాలా చక్కగా కడతాడు. ఎందుకు కడతాడు చక్కగా? ఆ ఇంటిని చూడడం ద్వారా ఏం కనబడాలి? తన యొక్క ఘనత కొరకై ఇల్లు కడతాడు. ఒకటి, ఇల్లు ఎందుకు కడతాడు? అది గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకు కడతాడు? ఇల్లు నివాసం. రెండవది, ఇంటిని ఎందుకు కడతాడు? తన యొక్క ఘనత. ఇంకా మూడవది, ఆ ఇల్లు కట్టబడిన రీతిని చూస్తుంటే ఆ యజమానుడు ఎలాంటి వాడో కనబడేటట్టుగా యజమానుని అభిరుచులకు అనుగుణంగా ఇల్లు ఏం చేస్తారు? కడతారు. ఈ 3 మాటలు చెప్పి నేను సమయాన్ని అన్నకు అప్పగిస్తాను. ఒకటి, ఇల్లు ఎందుకు కడతారు? నివాసం. 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం కదా, ఈ బండ మీద నా సంఘమును కట్టుతున్నాను. ఎందుకు కడుతున్నాడు? 18వ అధ్యాయం చూడండి, 20వ వచనం. 18-20 మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనం. ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉందురో లేదా కూర్చబడి ఉందురో అక్కడ నేను వారి మధ్యను ఉంటాను. ప్రభు యొక్క సన్నిధిని గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు ఆయన ఆదికాండం 3లో ఎవరితో ఉన్నాడు? ఆయన ఆదికాండం 3వ అధ్యాయంలో చల్లపూట ఆయన ఎవరి మధ్య ఉన్నాడు? ఆ మాట చెప్పండి సరిపోతుంది. ఎవరి మధ్య ఉన్నాడు? ఆదామవ్వలతో ఉన్నాడు. పాపం చేయగా ఇక ఆయన వారితో ఉండడానికి వీలు పడలేదు. వారికి ఆయనకి మధ్య ఖడ్గ జ్వాల కదా, అగ్ని వారి మీదకి రావాల్సిన తీర్పుని గురించి చెప్పాడు.
పాపం ఉంటే అక్కడ ప్రభువు ఉండడు. ఇది గోల్డెన్ లైన్ రాసుకోవాలి. పాపము ఉన్న చోట ఎవరు ఉండరు? ప్రభువు ఉండడు. ఇశ్రాయేలీలు నిర్గమ 25:8 నిర్గమాకాండం 25:8 నేను వారిలో నివసించినట్లుగా వారు నాకొక ప్రత్యక్ష గుడారం, నాకొక నివాసం వారు కట్టాలి అని చెప్పాడు. వారు అరణ్యములో గుడారం ఉంది, కనానులోనికి వెళ్ళాక షిలోహులో గుడారాన్ని వేశారు. కొన్ని సంవత్సరాలే ఆయన మహిమ, ఆ గోల్డెన్ చెరూబీమ్స్, ఆ బంగారు తోచేయబడిన కెరూబుల మీద దిగివచ్చిన ఆయన మహిమ కొంతకాలమే. ఓప్ని ఫినెహాసుల పాపాన్ని బట్టి ఆయన మహిమ ఆయన మందిరాన్ని ఏం చేసింది? అక్కడ కూడా ఆయన లేడు. మూడవది మనం చూస్తాం, సొలొమోను దేవాలయం. సొలొమోను ప్రార్థించగా దేవుని తేజో మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చింది. రాజుల మొదటి గ్రంథం 9 చెప్తూ వచ్చాడు. అయితే ఇశ్రాయేలీల పాపం కారణంగా దేవుని మహిమ అక్కడి నుండి ఏమైంది? వెళ్ళిపోయింది. యెహెజ్కేలు 10 చెప్తున్నాడు, మందిరము మీద నుండి మహిమ థ్రెషోల్డ్ కళ్ళము దగ్గరికి రావటం, మరికొంతకాలం అక్కడ నుండి కొండ మీదకి వెళ్ళడం, అక్కడి నుండి ఇక తిరిగి వెళ్ళిపోవటం. అంటే మరలా వారి మధ్యకు తిరిగి రావడానికి ఆయన ఎంత ఇష్టపడుతున్నాడో ఆ సంగతి సూచిస్తా ఉంది. వారు రిస్టోర్ చేయబడిన వారు కాదు, వారు పాపములోనే కొనసాగారు. మలాకీలో ఆయన చెప్తున్నాడు, అయ్యా మీరు సరిగా లేరు అంటే, మేము దేనిలో సరిగా లేమండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆయన మహిమ విడిచి వెళ్ళిపోయింది, ఆయన వెళ్ళిపోయాడు. యేసు క్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడిన మాట యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, దేవుని మహిమ భూమిని దర్శించుట. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య హి వాస్ టాబర్నకల్డ్ అమాంగ్ us. దేవుని నివాసమే దిగి వచ్చింది అని చెప్తుంది ఒక తర్జుమా. దేవుని నివాసము దిగివచ్చుట, ప్రభువైన యేసు క్రీస్తు శరీరధారిగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఘనమైన శిలువ బలియాగాన్ని ఆయన చేసిన తర్వాత ఆయన భూమి మీద ఉంటుండగానే చెప్తున్నాడు, ఎలయనగా 2-3 నా నామమున ఎక్కడ కూడి ఉంటారో నేను వారి మధ్య ఉన్నాను. ఇక్కడ సంఘంలో ఆయన సన్నిధి ఎలా అంటే, ఈ కంటికి కనబడే ఒక మేఘము లేదు, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. పరలోకంలో కెరూబులు చూస్తున్నట్టుగా కూడా ఇక్కడ లేదు. కానీ ఆయన ఏం చెప్తున్నాడు అంటే, సంఘము అనే ఆ కట్టడంలో తన ప్రత్యేకమైన సన్నిధి ఇస్తున్నాడు. ఈజ్ స్పెషల్ ప్రెజెన్స్. నువ్వు ఆత్మ సంబంధివైతే దాన్ని గ్రహించి గడగడలాడతావు. ప్రకృతి సంబంధి అసలు పట్టలేడు. శరీర సంబంధి ఆయన ఉంటాడు అని తెలుసు కానీ వారి గుర్తుపట్టలేరు. ఆయన సన్నిధి, అదృశ్యమైన వాటిని చూచుట ఆత్మ సంబంధుల లక్షణం. ఆయన సన్నిధిని మనము గ్రహించుట. ఈ నేకెడ్ ఐతో మనం ఏమి చూడం, బట్ వి ఫీల్ హిస్ ఓమ్ని ప్రెజెన్స్. ఆయన యొక్క ప్రత్యేకమైన సన్నిధి అన్ని చోట్ల ఉంటాడు. ప్రత్యేకంగా ఆయన సన్నిధి. ప్రభు మా మధ్య ఉన్నాడండి, అందుకే మా మధ్య ప్రేమ ఉంది. ప్రభు మా మధ్య ఉన్నాడు, అందుకే ఐక్యత. ప్రభు మా మధ్య ఉన్నాడు, అందుకే విధేయత. ప్రభు మా మధ్య ఉన్నాడు, అందుకే గంభీరమైన సత్యం. ప్రభు అందుకే మా మధ్య ఉన్నాడు. కాబట్టి యవనస్తులు లేస్తా ఉన్నారు. అరుణోదయ గర్భములో నుండి వస్తున్నటువంటి శ్రేష్ఠులు వీళ్ళు, పరిశుద్ధాలం. ఆయన మన మధ్య ఉన్నాడు. చాలాసార్లు ఆయన సన్నిధిని, ఆయన ఉనికిని మనము సరిగా పట్టించుకోం. సిరియా వాళ్ళు వచ్చారు, దోతానులో యుద్ధం జరుగుతుంది. ఇశ్రాయేలు రాజు కలవరపడ్డాడు. దైవజనుడు పర్వతం మీద ఉన్నాడు, లేదా దైవజనుడు ఆయన పనివాడు నిమ్మడంగా ఉన్నాడు. దైవజనుడు పనివాడు కంగారు పడుతున్నాడు. అయ్యా 7వ అధ్యాయంలో చెప్తున్నాడు రాజుల గ్రంథంలో, అయ్యా సైన్యం ముట్టిందయ్యా, మనవారు కంగారు పడుతుంటాడుగా. ప్రభువా వీడి కళ్ళు
తెరువు, వీడి కన్నులు తెరువుము. ఆ దాసుడు కన్నులు తెరవబడగా అగ్ని రథాల్ని లేదా ఆ దేవుని సైన్యాన్ని చూస్తాను. దేవుని పిల్లల్ని కాపాడుతున్న దేవుని సైన్యం. పరిశుద్ధులు రొట్టె చుట్టూ చేరిరాగా, బల్ల చుట్టూ చేరిరాగా, ప్రార్థనకు చేరిరాగా, వాక్య ధ్యానం కొరకై చేరిరాగా, ఒక సమాధి కార్యక్రమం కొరకై చేరిరాగా, ఒక పరిశుద్ధ వివాహం కొరకై సంఘము చేరిరాగా, దేర్ హీ ప్రామిస్డ్ హిస్ ప్రెజెన్స్. ఆయన తన సన్నిధిని వాగ్దానం చేశాడు. ప్రియమైన సోదరి సోదరులారా, నీవు నేను ఆయన సన్నిధిని ఎలాగున ఆ ఉనికిని మనం గ్రహించగలుగుతున్నాం. నా ప్రభు ఇక్కడ ఉన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయంలో చివరి మాటలు లేదా 14వ అధ్యాయంలో ఆయన సన్నిధిని గుర్తుపడితే ఎలా జరుగుద్దో 14, 24, 25 చెప్తున్నాడు. మీటింగ్ జరుగుతుంది, అవిశ్వాసి లేదా ఉపదేశం పొందనివాడు 2 మాటలు చెప్పాడు. అలాంటి వాడు ఒకడు వచ్చాడట. వచ్చి అందరి బోధ వలన పాపి అని గ్రహించాడు, విమర్శించబడ్డాడు, అతని హృదయ రహస్యాలు బయటపడ్డాయి. 25లో అన్నాడు, దేవుడు నిజముగా మీలో ఉన్నాడు అని చెప్పాలి. మీరు నమస్కారం చేసి సాగిల పడతాడు. ప్రభువు సన్నిధి, ప్రభు సన్నిధి ఉంటే ఆలస్యంగా రాం. ప్రభు సన్నిధి ఉంది అని గ్రహిస్తే ఆలస్యంగా రాం. ఎలా పడితే అలా రాం. వస్త్రధారణ ఎలా పడితే అలా ఉండదు. మాటలు ఎలా పడితే అలా ఉండవు. ఎంతో జాగ్రత్తతో, క్రమముతో ఆ ప్రభు సన్నిధికి తగినట్టుగా మనం వస్తాం. పిల్లరా వినండి, సంఘము మందిరములో అని కాదు, సంఘముగా చేరి వచ్చినప్పుడు ఆయన చెప్తున్నాడు. ఫ్యూనరల్కి కావచ్చు, మ్యారేజ్కి కావచ్చు, రొట్టె విరిచే కూటానికి కావచ్చు, వాక్య ధ్యానం కావచ్చు, సంఘము చేరి వచ్చినప్పుడు ఈ ప్రామిస్డ్ హిస్ స్పెషల్ ప్రెజెన్స్. నేను ఉంటానయ్యా. క్రమశిక్షణ కూటం జరుగుతున్నప్పుడు నేను ఉంటానయ్యా అని ఆయన చెప్తున్నాడు. ద సుప్రీం అథారిటీ ఆయనే మన మధ్య ఉంటున్నాడు. ఆయన యొక్క సన్నిధిని మనం చూస్తూ ఉన్నాం. ఒకటి, ఆయన నివాసం. ఇది ఆయన ఇల్లు అండి. సంఘం ఎక్కడ కూడుకున్నా, చెట్టు కింద కావచ్చు, ఒక బిల్డింగ్లో కావచ్చు, ఒక అద్దె దానిలో కావచ్చు, ఎక్కడైనా సంఘము కూడుకొనుటే కట్టడం. దీని గురించి చెప్పటం లేదు. నీవు నేను సజీవమైన రాళ్ల వలె ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాం. వీఆర్ బీయింగ్ బిల్ట్ టు బీ అ స్పిరిచువల్ హౌస్. ఆయన సన్నిధి ఉంది. ఆయన మౌనంగా ఆయన ఏం చెప్తున్నాడో వినటం కొరకే, అసలు ఆయన కదలికలు పట్టుకోవడం కొరకే ప్రయాసపడాలి. ఒక సహోదరుడు మాట్లాడుతుంటే, ప్రభువా నీ దాసుని నువ్వు ఎలా బలపరుస్తున్నావు? నీ సన్నిధి ఉండబట్టే కదా నీ దాసుడు బలపడ్డాడు. నీ సన్నిధి ఉండబట్టే కదా అదిగో నీ కుమారుడు, ఇదిగో ఒక సహోదరుడు చక్కటి స్తోత్రాలు చెప్తున్నాడు. ఆ సహోదరి ఎంత పరిచర్య చేస్తుంది. హిస్ స్పెషల్ ప్రెజెన్స్. ఈ స్పెషల్ ప్రెజెన్స్కి మానవ ప్రెజెన్స్ మించిపోకూడదు. ఇది మనం నోటీస్ చేయాలి. నా ఆలోచన, నా ఐడియా, నా ఆజ్ఞ, నా ఏది దాని పైకి కాదు, దాని కిందే ఉండాలి. లేదా ఆయనకు అనుసారంగానే ఉండడం ఆయన మనకి బోధిస్తున్నాడు. చాలాసార్లు ప్రభు ఉనికి కనబడదు, అక్కడ ఎవరో ఒక ఆయన ఉంటాడు, ఆయన ఉనికే కనబడుతుంది. ప్రజలందరూ ఆయన ఏం చెప్తే అదే జరుగుద్దండి అన్నట్లుగా చూస్తారు. ఎంత శోచనీయం. ఎవ్రీ బిలీవర్ మస్ట్ ఫీల్ హిస్ ప్రెజెన్స్. ఆయన సన్నిధిని గుర్తుపట్టాలి. ఆయన నివాసం, ఆయన ఇల్లు అండి సంఘం. ఆయన ఇల్లు, ఆయన ఆనందం కొరకై, ఆయన నివాసం కొరకే, ఆయన కంఫర్ట్ కొరకే కట్టుకున్న ఇల్లు ఇది. ఆయన సంతోషం కొరకై సంఘాన్ని కడుతున్నాడు. నెంబర్ 2, రెండవది, మనం త్వరగా వెళ్ళిపోతాం. తన ఘనత కొరకై, మనకు అర్థం అవ్వాలంటే తన మహిమ కొరకై కడుతున్నాడు సంఘాన్ని. ద పర్పస్ ఆఫ్ ద అసెంబ్లీ. ఎందుకు? నాడు టాలెంట్ షోలకు వేదిక అయింది సంఘాలు. యవనస్తులు తాము భౌతిక సంబంధమైన తలాంతుల ప్రదర్శన వేదిక. సంఘము కేవలము దేవుని మహిమ కొరకై, ఫర్ హిస్ గ్లోరీ అలోన్.
ఆయన మహిమ కొరకై. 10:36 కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. 10:31. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు. సంఘాల్లో దొంగలు ప్రవేశించారు. నాకు భయం ఏమీ లేదు, చెప్తాను. ఇంకా నేను నష్టపోయేది కూడా ఏమీ లేదని అనుకుంటున్నానులేండి. సంఘంలో ఎవరు ప్రవేశించారు? దొంగలు. ఏ దొంగలో తెలుసా? దేవుని మహిమను ఏం చేస్తున్నారు? దొంగలిస్తున్నారు. దేవుడు ఉండే ఆ ఫోకస్లోనికి వాళ్ళు రావాలని ప్రయత్నం చేస్తున్నారు. నెవర్ ట్రై. ఎప్పుడూ చేయొద్దు. ఆయన స్థానంలోనికి ఎవడు రాలేడు, రాకూడదు, ప్రయత్నమే చేయకూడదు. దేవుని మహిమను దొంగిలించుట. సంఘము కేవలం ఆయన మహిమ కొరకే. ఎవరి గురించి కూడా గొప్పగా చెప్పుకోక నీకు అవసరమే లేదండి. గౌరవించండి, వందనాలు చెప్పండి, అంతే. ఎవరి గురించి చెప్పాలి మనం? ఆయన ఘనత కొరకు. ఫర్ హిజ్ ఆనర్ అండ్ గ్లోరీ. ఆయన ఘనత కొరకే. ఇక్కడ ఇది బాగా అర్థం అవ్వాలంటే మాకు ఒక దేవుని దాసుడు యూకే నుంచి వచ్చాడు. ఆయన చెప్పిన మాట నాకు గుర్తుంది. ఆయన విక్టోరియా ఇంగ్లాండ్ క్వీన్కి ఆయన న్యాయ సలహాదారుల్లో ఒకడు. ఐర్లాండ్ దేశీయుడు, ఇంగ్లాండ్లో ఉంటున్నాడు. ఆయన ఒక స్థానిక సంఘానికి పెద్ద, స్టీఫెన్ షా ఆయన పేరు. ఆయన చాలా అద్భుతమైన మాట చెప్పాడు. యేసు ప్రభు యవనస్తులు పాట పాడుతున్నారట. ఏమని? యేసు ప్రభువా, నువ్వు మా కొరకు మాత్రమే, ప్రైమరీలీ జీసస్ డైడ్ ఫర్ అవర్ సిన్స్ అని పాడుతున్నారట. యేసు ప్రభు ప్రధానంగా మా పాపాల కొరకు మాత్రమే చనిపోయాడు. అప్పుడు పెద్దలు వారిని పక్కకు తీసుకుని వెళ్ళి చెప్పారట. ఏమని అంటే, మన పాపాల కొరకు ప్రభు చనిపోయాడు అనేది చాలా గంభీరమైన సత్యం, అది కరెక్టే. కానీ ప్రైమరీలీ అనే మాట నేర్చుకుందాం. యేసు ప్రభు ఏం చేసినా ఎవరి మహిమ కొరకు చేశాడు? చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని అంతటిని నెరవేర్చి భూమి మీద నేనేం చేశాను? ఇంక్లూడింగ్ ద క్రాస్ ఈజ్ ఫర్ ఆనర్ అండ్ గ్లోరీ ఆఫ్ హిస్ ఫాదర్. తర్వాతే మన రక్షణ అండి. యేసు ప్రభు గురి అంతా రోగులను బాగు చేస్తున్నాడు, అనేక మందిని ఆదరిస్తున్నాడు, ఆఖరికి శిలువ మీద చనిపోయాడు. ఇవన్నీ దేని కొరకు? పరలోకమందున్న తన తండ్రి మహిమ కొరకై. నేను సంఘములో ఎక్కడున్నానో, ఏం చేస్తున్నానో, నేను కేవలము దేవుని మహిమ కొరకైన ఫోకస్ రావాలి. ఆదాము స్వభావం మనకి ఏం చెప్తుందంటే, నీకేమైనా దొరుకుద్దేమో, కొంచెం చూడరాదా, కొంచెం వర్తమానం చెప్తున్నా కదా, కొంచెం ప్రజలు నీ గురించి ఏమైనా మంచిగా అనుకుంటారేమో చూడు అని ఈ సెల్ఫ్ ఏం చేస్తుందంటే మనల్ని ఉరిలోనికి లాగుతుంది. అది ఉచ్చు. అది నలుగురు పొగిడితే ఉచ్చు, అది నీకు జాగ్రత్త. నలుగురు నిన్ను హెచ్చిస్తుంటే ఉచ్చు. అన్న ఎంత బాగా వాక్యం చెప్పేవని ఎవ్వరికి చెప్పకండి దయచేసి. ఒకవేళ అంత ప్రేమ ఉంటే వారి కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేయండి చాలు. డోంట్ కమ్ ఇన్ టు ద లైమ్ లైట్ ఇన్ ద అసెంబ్లీ. నా ప్రభు ఘనత కొరకై. ఎఫెసీ పత్రిక 2 ఫిలిప్పి 2లో ప్రభు నన్ను బాగా బలపరిచినటువంటి మాట ఏంటంటే, ఒకటి దేవుని మహిమ కొరకై, రెండవది ఇతరుల క్షేమార్థమై. తిమోతి ఇతరుల గురించి పట్టించుకునేవాడు, అసలు మీ విషయమే నిజముగా చింతించువాడు, అతని వంటి వాడు ఎవడు నా యొద్ద? దే ఆర్ ద ట్రూ సర్వెంట్స్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని సేవకులు. ఆయన ఘనత కొరకై రొట్టె విరిచే కూటములో యేసు క్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని మనం గణపరచుట, యేసు ప్రభుని హెచ్చించుట, యేసు క్రీస్తుని గణపరచుట. ఎవరు గణపరచబడుతున్నారు మన మీటింగ్స్లో? ఆయన ఘనత. ఆయన గణపరచబడాలి అంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక్క మాట చెప్పి నేను దాటిపోతాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8. యేసు ప్రభుని సంఘము ఎలా గణపరుస్తుంది, ఎలా గణపరచగలదు? యోహాను సువార్త 15:8. మీరు బహుగా ఫలించుట వలన
నా తండ్రి మహిమపరచు. సంఘము ఫలిస్తే తండ్రి ఏం చేయబడతాడు? మహిమ మహిమ అని పాట పాడితే మహిమపరచబడ్డు గ్రహించాలి. ఊరకనే కొన్ని పదాలు అలవాటు చేసుకున్నాం. ఆరాధన ఆరాధన అంటే ఆరాధన రాదు. సరే, సంకీర్తనలో భాగంగా వాటిని నిజాయితీగా మన అనటంలో వేరు, కానీ ఫలించడం ద్వారా ఏమవుతుంది? తండ్రిని మహిమపరుస్తాం. ఫలించకపోతే మీరే ఆలోచన చేయండి. తండ్రిని ఏం చేయలేం మనం. సంఘము అనే ఇల్లు ఎందుకు ఉందంటున్నాడు? ఆయన మహిమ కొరకై, ఆయనను మహిమపరచాలి. ఇక మూడవది, ఆ ఇంటిని చూస్తుంటే ఆ ఇంటి యజమానుడి యొక్క హృదయం ఎలాంటిదో తెలుస్తుంది. మనం బాగా పుస్తకాలంటే ఇష్టమైన వారి ఇంట్లోకి వెళ్ళగానే ఏం కనబడతాయి మనకి? పుస్తకాలు వాళ్ళకి ఇష్టమని ఎలా తెలిసింది మనకి? వెళ్ళగానే ఏం కనబడుతున్నాయి? ఆట వస్తువులు కనబడుతున్నాయి అనుకోండి. ఆట వస్తువులు కనబడుతుంటే లేదా ఆటగాళ్ళ యొక్క ఫోటోలు కనబడుతుంటే ఆ యజమానుడికి ఏమి ఇష్టం? క్రీడలు అంటే ఇష్టం. అలాగే సంఘాన్ని చూస్తే దేవునికి ఏమిష్టమో అవి కనపడాలి, అవి తెలియబడాలి. ఆ దేవుని అభిరుచులు ఈ సంఘములో దేవుని ఇంకెలా చెప్దామండి, అసలు సంఘాన్ని చూస్తుంటే మనము నమ్మిన దేవుడెవరో తెలియాలి, మనము నమ్మిన ప్రభు ఎవరో తెలియాలి. సంఘాన్ని చూడగానే ఆయన అభిరుచులు ఏమిటో తెలియాలి, ఆయన ఇష్టాయిష్టాలు ఏమిటో తెలియాలి, ఆయన ఆనందం ఏమిటో తెలియాలి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు ప్రధాన యాజకుడిగా ఆయన ప్రార్థన చేస్తూ 3 తరగతుల వారి కొరకే ఆయన 4 ప్రార్థనలు దానిలో ఉన్నాయి. తన గురించి ఆయన ప్రార్థించాడు. మొదటి భాగం. రెండవది శిష్యుల గురించి ఆయన ప్రార్థిస్తున్నాడు, రెండవ భాగం. మూడవది శిష్యులు ద్వారా ఏర్పడిన సంఘం కొరకై ఆయన ప్రార్థిస్తున్నాడు, 3 భాగాలు. లోకము నీవు నన్ను పంపావని తెలుసుకోవాలి అంటే తండ్రి, ఈ శిష్యుల ద్వారా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారే సంఘాలు, వారు ఐక్యంగా ఉండాలి అన్నాడు. వీళ్ళు వెళ్ళి సువార్త చెప్పలేదు, యేసుప్రభు వచ్చాడని పత్రికలు ఇవ్వలేదు, ఏమీ చేయలేదు. కానీ లోకం తెలుసుకుంటుందంటే ఏమని? వీరి ఐక్యత ద్వారా ఐక్యంగా ఉన్నారని కాదు తెలుసుకునేది. ఈ ఐక్యతకు కారణం ఎవరంటే 2000 సంవత్సరాల క్రితం దేవుని కుమారుడు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. లోకానికి సంఘము యొక్క ఐక్యత ద్వారా, ఐక్యత ఆయనది. ఆయన కట్టేవాడు, ఆయన ఐక్యపరిచేవాడు. సాతాను విభజించేవాడు, సాతాను విడదీసేవాడు, సెపరేట్ చేసేవాడు. దేవుడు జత చేసేవాడు, చేర్చేవాడు, విస్తరించేవాడు. యాడింగ్ అండ్ మల్టిప్లికేషన్. సాతాను పని డివిజన్స్, ముక్కలు చేయటం. దేవుని పిల్లలు ఐక్యంగా ఉండాలి అని చెప్తున్నాడు. దేవుని పిల్లలు ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఉంటుండగా నిష్కపటమైన పరిశుద్ధమైన అగాపే ప్రేమ ఆయన మనలోనికి ఆయన కుమ్మరించాడు దేవుని ఆత్మ ద్వారా. రోమా 5లో మనం చూస్తాం. సంఘములో ఏం కనపడాలి? ప్రేమ కనపడాలి, సంఘములో ఐక్యత కనపడాలి. మన ఎర్లీ బ్రదర్ అని ఆ ప్రేమను చూసి వీళ్ళు సహోదరులు అని చెప్పారు. సొంత అన్నదమ్ముల్లాగా. ఆర్సి చాప్మన్ గారు ఐశ్వర్యవంతుడు, తన ధనమంతా ప్రభు పని కొరకే ఇచ్చి వేశాడు. బంధువులు వచ్చి ఒకసారి ఆయన జీవిత విధానాన్ని చూసి ఆశ్చర్యపోయారట. ఇంత ధనవంతుడు కదా, నువ్వు ఎలా జీవిస్తున్నావు? త్యాగం, త్యాగం. యేసు ప్రభు తన ప్రాణాన్ని బలిపెట్టాడు. అదే లక్షణం ఆయన సంఘములో, త్యాగం. హడ్సన్ టైలర్ గారు ఇంకా కొంతమంది మిషనరీలు ఆర్సి చాప్మన్ గారి దగ్గర కొంత విశ్రాంతి కొన్ని నెలల నుండి మరలా మిషనరీ వర్క్కి వెళ్ళిపోయేవారట. వారు ఉన్నంత వరకు ఆయన కూడా పెద్దవాడే, వారికి భోజనాలు సిద్ధం చేయటం, వారు షూ పాలిష్ చేయటం దీనత్వం. దీనత్వాన్ని, త్యాగాన్ని దేవుని పిల్లలు వారు ఎందుకు కలిగి ఉన్నారు? సహజంగా ఆదాము నుంచి మనకి ఇది రాలేదు. కొత్త జన్మ ద్వారా అనేకమైన వాటిని ఆయన మనకి ఇంపార్ట్ చేశాడు. అలాగును మనం పొందుకున్నాం. సంఘము చూడగానే
వీరి దేవుడు ఎలాంటి వాడో లోకానికి తెలియాలి. ఆయన త్యాగాన్ని గురించి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. కల్వరి శిలువలో తన్ను తానే అర్పణగా బలిగా అర్పించు. పాత నిబంధన బలి పశువుని మీరు చూడండి. బలిపీఠానికి కొమ్ములు ఉంటాయి, హార్న్స్ ఉంటాయి బలిపీఠానికి. కీర్తన గ్రంథంలో చెప్పాడు, ఉత్సవ బలి పశువును తాళ్లతో ఏం చేయాలి? కట్టేయండి. ఎందుకంటే అది ఇష్టం లేదు దానికి, అది వెళ్ళిపోతుంది. కల్వరిలో కట్టబడిన దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు ఏ తాళ్ళు లేవు. ప్రేమ బంధము చేత నిన్ను నన్ను ప్రేమించి తన నానా విధమైన జ్ఞానం సంఘము ద్వారా కనపడాలని, ఈ సంఘములో నిన్ను నన్ను ఆయన క్వారీలో నుండి తీసుకొచ్చిన రాళ్లుగా ఒక అద్భుతమైన కట్టడంగా చేయటానికి, దేవుడు ఎవరో చూపించటానికి ప్రేమ బంధము చేత ఆయన కల్వరికి వెళ్ళాడు. ఒక దేవుని దాసుడు ఇలా అన్నాడు, ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు. యోహాను 10లో ఉన్నమాట, ఎవడు నా ప్రాణాన్ని తీయలేడు, నా అంతటి నేనే దాన్ని పెడుతున్నాను. దాన్ని పెట్టుటకును తిరిగి తీసుకున్నటకును నాకు. యేసుక్రీస్తు ప్రభు కొట్టబడ్డాడు, ఆయన ఏడల చేయబడ్డాడు, ఉమ్మివేతలు వేయబడ్డాడు, కల్వరి శిలువలో వేలాడుతూ ఉంటున్నాడుగా. ఆయన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని మన కొరకై పెట్టాడు. ఎవరో అన్నారు, దేవుని దాసుడు ఒకవేళ గాయాల మధ్య ప్రభు ప్రాణం పెట్టకపోతే ఈనాటికి కూడా ఆయన అలాగే శిలువ మీద ఉండగలిగేవాడు. ఇష్టపూర్వకంగా ఎవరు ఆయన చంపలేరు. పిలాతు కాదు, శతాధిపతి కాదు, హేరోదు కాదు, శాస్త్రులు పరిచయులు కాదు, అన్నా కైపా కాదు, వారు ఆయనకు కీడు కలిగించి కుట్ర చేసిన మాట వాస్తవమే. కానీ తనంతట తాను ఏం చేస్తున్నాడు? సంఘము అనగానే త్యాగం, ప్రేమ, ఐక్యత, పరిశుద్ధత, దేవుని లక్షణాలు సంఘములో కనబడుట. ప్రభు అన్నాడు, నా సంఘమును నేను కట్టుదను. తలలో ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ఈ సంఘాన్ని మనం ఎలా వాల్యూ చేస్తున్నాం? నీవు నేను చెక్కబడిన రాళ్ళం తీసుకుని రాబడ్డాం. మన స్థానంలో మనం ఉన్నామా? దాని పునాదిని మనం చూస్తున్నాం, దాని స్థిరతను మనం చూస్తున్నాం, దాని డిజైన్ని మనం చూస్తున్నాం, జ్ఞానాన్ని మనం చూస్తున్నాం. ఉద్దేశాల్లో తన నివాసం కొరకై, తన ఘనత కొరకై, తన అభిరుచుల కొరకై ఆయన సంఘాన్ని కడుతున్నాడు. నేను ఫిట్ అయ్యానా? నేను ఫిట్ అవుతున్నానా? నా ప్రభువుకు ఆనందాన్ని కలిగిస్తున్నానా? కృపగల తండ్రి, ఇంకా లోతైన పరిశీలనలో నాయన నిన్ను మహిమపరచడానికి సహాయం చేయమని తదుపరి మాట్లాడి నీ దీనదాసుని నాయన మీరు ఎత్తి పట్టుకోండి. మేలైన వర్తమానం మేము వినగలగడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.